చల్లపల్లి ఫారంలో అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు దాతగా ఎంఏ హకీం చేతుల మీదుగా 30 ప్లేట్లను స్థానిక పోతంగల్ మండల నాయకులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ ఆర్మీ జవాన్ తన పదవి విరమణ పొందిన నేపథ్యంలో ఆయనకు ఈ వేదికగా ఘనంగా సన్మానించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంఏ హకీం కుటుంబ సభ్యులు తరతరాలుగా ఈ గ్రామానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన పుప్పాల శంకర్ గ్రామానికి 6 బోర్లు వేయించి నీటి సమస్యను తీర్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంఏ హకీం గ్రామానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రజియా సుల్తానా, ఎంపీటీసీ రాములు, జీపీ కార్యదర్శి రాజేశ్వరి, ప్రత్యేక అతిథులు షాహిద్, తాజా మాజీ సర్పంచ్ అమీనాబీ, షేరు, శాంతాబాయ్, శంకర్, యశ్వంత్, మస్తాన్, గౌస్, వాహిద్, బాబా, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. నీళ్లు లేకుండా పంటలకు కానీ ఏదాన్ని కూడా నీరు సరిపోకుండా ఇబ్బంది పడుతుందని మాకు మా ఎగడానికి లేబర్ వస్తారు, వాళ్ళు చెప్తారు లేడీస్. అందుకే నేను షేర్ బైక్ చేసిన చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కానీ బోర్లు వేసి అంటే 6 బోర్లు వేస్తే 5 పెట్టేది. ఆ రోజు నుంచి ఈ గ్రామంలో నీటి సమస్య ఒక 60-70% ప్రాబ్లం సాల్వ్ అయింది. మరి నాకు అంగన్వాడీ టీచర్ గారు కలర్ గురించి, కంపౌండ్ వాళ్ళ గురించి చెప్పారు. మరి फील्डिंग नहीं है, सो 2 डिपार्टमेंट, एजुकेशन डिपार्टमेंट, मेडिकल डिपार्टमेंट. यहाँ पे हर फॉर्म देखते, मगर मैं जल्लापल्ली में ऑब्जर्व करा, वाजिदा के बोला जल्लापल्ली में उर्दू मीडियम तेलुगु मीडियम को मिलने नहीं दे रहे, बच्चों को फील्डिंग बचा दे रहे. तो मैं बोला बेटा अपनी कांग्रेस आई तो मैं जल्लापल्ली आ गया, क्योंकि कुछ अपन ऊपर से लेना मदद, नीचे से लेना मदद, तो अपनी गवर्नमेंट होना जरूरी है. आने के बाद आएंगे, फिर कांग्रेस जीतने के बाद मैं आया, क्योंकि झगड़े करना मेरे इसमें नहीं है. एक शेरू बोले तो सुनता था, नहीं बोल के नहीं है, मेरे बच्चे के बराबर है शेरू. मैं किसी को डिस्टर्ब करना मेरे बस में नहीं होगा. खुद है तो खुद. फिर आके जब उर्दू मीडियम में शेरों से बात करके उर्दू मीडियम तेलुगु का प्रोग्राम एक जगह रखेंगे बोल के जब सोचे तो उसमें भी मजा लगा. तो देखा था डॉक्टर हकीम साहब रविंद्र रेड्डी साहब को एक फूल का बेहतरीन सा एक बुके दे रहे थे. तो मैं सोचा कि शायद जीत गए होंगे रविंद्र रेड्डी साहब. मुझे पॉलिटिक्स का नॉलेज इतना नहीं है, तो मैं सोचा कि शायद जीत गए होंगे, इसलिए ले जा करके हकीम साहब उनको फूल का गुच्छा दे रहे. लेकिन मुझे बाद में मालूम हुआ कि रविंद्र साहब हार गए थे. जीतने वाले के पीछे तो पूरी दुनिया रहती है, लेकिन हारने वाले के पीछे हकीम साहब खड़े हैं. ये बहुत बड़ी बात है. दुनिया से अलग हट के चलने का काम किया. जल्लापल्ली को एक उठाने का काम कर रहे हैं और मदद कर रहे हैं. आंगनबाड़ी को, स्कूल को पिछले दिनों भी इन्होंने 26 जनवरी को बहुत बड़ी मदद. గ్రామానికి సేవ చేయాలని కృషితో ఆయన ఈరోజు మన జల్లపల్లిలో పిల్లలకు ప్లేట్స్ లేవని ఒక వారం క్రితం అంగన్వాడీ మీరు టీచర్ చెప్తే అది వాళ్ళు గ్రహించి టేబుల్స్, కుర్చీలు, ప్లేట్స్ పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే అవి ఇవ్వడానికి తయారైన తీసుకొచ్చారు. ఈరోజు అది అదే ప్రోగ్రాం మనం పెట్టుకున్నాము. అదే దాంట్లో మన జల్లపల్లి గ్రామస్తులు గఫూర్భాయ్ తమ్ముడు మన మహమూద్ మామ, ఆయనకు కూడా ఈరోజు సన్మానం చేద్దామని మిలిటరీ